వర్షం, చీకటి, వెలుగు ఇవన్నీ అందరికి ఉపకారం కాదు. దొంగతనం చేయాలనుకున్న వాళ్ళకి వెలుగు ఉపకారం కాదు, హెల్ప్ చేయదు. కానీ అందరికీ ఉపకారి అనేటువంటిది సిస్టమ్ ఏమన్నా ఉన్నది ఏదనంటే యేసయ్య అందరికి ఉపకారం అంట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నాకు యేసయ్య ఏ ఉపకారం చేయలేదు అని వాళ్ళు ఎవరన్నట్టు చేతులు ఎత్తవచ్చు. అస్సలు నాకు ఏ ఉపకారం చేయలేదని ఇంతవరకును, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, లేదు. ఖచ్చితంగా మనం తీసుకున్న ఊపిరిని తిరిగి పీల్చుకుంటున్నామంటే అది కేవలం దేవుని కృప. ఈ రోజున మరి యొక్క అంశం ద్వారా మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారం అంట. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అంట. దేవుడు లోకాన్ని, అంటే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అందరిని ప్రేమించాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా యూనివర్సల్గా ఉంటాడనమాట. మనం ఏం చేస్తాం, ఒక సంఘం, ఒక ప్లేసు, ఇట్లాగా ఒక గోడల మధ్యలో జీవిస్తూ ఉంటుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా భూప్రపంచం మీద ఉన్న ప్రతి వారి కొరకు చేస్తాడు. ఏం చేసినా చాలామంది యేసుప్రభు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చాడు. ఎందుకు అంటే ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో వాళ్ళు రక్షించరాక అనుకుంటే పొరపాటు అనమాట. యేసుప్రభు నమ్మినా నమ్మకపోయినా మనందరి పాపాల నిమిత్తం ఆయన వేల చెల్లించాడు. అది నువ్వు స్వీకరిస్తే ఆ యొక్క నిబంధన క్రిందకి వెళ్తావు అన్నమాట. ఒక సేవకుడు సువార్త నిమిత్తం ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక ప్రవాహంలో ఒక స్కార్పియన్, అంటే తేలు అది కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నదంట. మరి చూసినటువంటి సేవకుడు ఏం చేశాడంటే, అయ్యో అది అందులో కొట్టుకుని వెళ్ళిపోతుంది, దాన్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా చేయి చాపుతుంటే అది కుడతాక ట్రై చేస్తుందంట. ఇది ఎలాగా అని చెప్పేసి ఆయన కొన్ని ఆకులు వేసాడంట, కొన్ని కొమ్మలు వేసాడంట. ఎలాగైతే ఆ ఆకు మీదకి అది ఎక్కుతుంది కానీ ఈయన కుడతాక ట్రై చేస్తుంది. చాలా ప్రయత్నం చేశాడు, చాలా సమయం కేటాయించాడు. ఏ విధంగానైతే నేను చివరికి ఏం చేయడంటే ఆయన ఒక పెద్ద ఆకు వేసి ఆ ఆకు మీద అది ఎక్కి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కుడతాకని చెప్పి దాన్ని ఒట్టిన పడేస్తాడంట. ఇలా జరుగుతున్నప్పుడు ఇదంతా ఒక బాటసారి చూస్తున్నాడు, దారి వెళ్ళి ఆయన అన్నాడంట, బాగానే ఉన్నది మీరు చేసేది అంతాను, ఎందుకు ఇంత చేస్తున్నారు మీరు? అది విశ్వజంతువు అని తెలుసు, కుడతాదని తెలుసు, హాని చేస్తుందని తెలుసు, అపాయం చేస్తుందని తెలుసు, అయినా సరే దాన్ని ఎందుకని మీరు కాపాడుతున్నారు అని చెప్పి ఆయన అడిగాడంట ఈ పాస్టర్ గారిని. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. ఆమేన్. నేను ఎందుకని ఉపకారం చేస్తామన్నానంటే, నా యేసయ్య ఉపకారము ధర్మము చేయటం మర్చిపోవద్దు, ఇటువంటివి దేవునికి ఇష్టమైనటువంటివి. ఆమేన్. దేవుడు చెప్పాడు కాబట్టి, దేవునికి ఇష్టమైంది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అదేంటది? స్కార్పియన్ అంటే తేలు, అది విశ్వజంతువు. దాని యొక్క స్వభావం ఏంటి? కుట్టడం. అది చనిపోతుందా, బ్రతుకుతుందా, బయటపడుతుందా, మనం హెల్ప్ చేస్తున్నావా, ఇవన్నీ దానికి అనవసరం. దాని స్వభావం కుట్టడం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దాని స్వభావం అన్నది మార్చుకోవట్లేదు. అట్లాంటప్పుడు దాని స్వభావం అది మార్చుకోలేనప్పుడు నా స్వభావం నేను ఎలా మార్చుకుంటాను? దాని స్వభావం కుట్టడం అయితే నా స్వభావం ఉపకారం చేయటం అని చెప్పాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, తేలి తన స్వభావం కుట్టడం, అది చనిపోతున్నా సరే ప్రాణాపాయ స్థితి వచ్చినా కానీ దాని స్వభావం కోల్పోలేదంట. కానీ ఇక్కడ పాస్టర్ గారి యొక్క స్వభావం ఏంటంట? ఉపకారం చేయటమే నా స్వభావం. నేను చేసే ఉపకారం వ్యక్తిని బట్టి కాదు, పరిస్థితిని బట్టి కాదు, ఏది ఎలా ఉన్నా ఏది ఏమైనా కానీ నేను మాత్రం ఉపకారం చేస్తాను. ఆమేన్. చెప్పండి మీరు కూడా, నేను మాత్రం ఉపకారం చేస్తాను. పరిస్థితిని బట్టి కాదు, పర్సన్ బట్టి కాదు, నాలో యేసయ్య ఆ స్వభావాన్ని ఉంచాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు? ఉపకారం చేసేవారము, ఉపకారం పొందేవారం. దేవుడి దగ్గర నుంచి పొందేశాం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఉపకారం చేయాలి. దేవుడు చెప్తాడు, నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారము మీరు ఏం చేయాలంట? లోకానికి వెలుగైనమంటున్నాడు.
ఒక క్యాండిల్ మనం ఏం చేస్తాం, వెలిగిస్తారు, దాని నుంచి ఇంకొకరు అలాగా పాస్ చేస్తుంటారు. అలాగే దేవుడు మనల్ని వెలిగించాడు, మన జీవితాన్ని బాగు చేశాడు, మనకు ఉపకారం చేశాడు. కాబట్టి ఇక్కడతో ఆగిపోకూడదు. మనం ఏం చేయాలి? మనం అనేక మందికి ఉపకారం చేయాలి. ఈరోజు నాకు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆశపడుతున్నాను. మనకి చదువుకుంటున్నప్పుడు ఒక పద్యం ఉంటుంది. ఏంటది? ఉపకారికి నుపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఇది స్కూల్లో చదువుకున్నాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే, మేలు చేసిన వారికే మేలు చేయటం. వాళ్ళ నా పెళ్ళికి పిలిచారు కాబట్టి నా పెళ్ళికి పిల్లాలి, వాళ్ళు నా పెళ్ళికి ఇది పెట్టారు కాబట్టి నేను పెళ్ళికి అది పెట్టాలి. ఇలాగా మనం ఇచ్చిపుచ్చుకున్న ట్రాన్సాక్షన్ జరుగుతుంది, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తే దాంట్లో గొప్పే ఉంది. అలా కాకుండా ఎవరైతే నీకు హాని చేశారో, ఎవరైతే నీకు కీడు చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, అంతకుముందు వాళ్ళు చేసినటువంటి దోషాలని, లోపాలని నువ్వు మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి సహాయం చేయాలంట. ఇది ఎవరి మనసు? క్రీస్తు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసే సమయంలో వెనకాల నుంచి గుద్దంట. ఎవరు గుద్దారో చెప్పమన్నారంట. ఆయన మీద ఉమ్మేసి, ఆయన బట్టలు చింపేసి, ఎంత గందరగోళం, ఇంత భయంకరమైన శిక్ష గురి చేస్తే ఆయన మన్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఆమేన్. ఏం చేయాలంట? క్షమించాలంట. కాబట్టి క్షమించడం మనకి ఇన్బిల్ట్గా రావాలి. ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. అందులో 8వ వచనం చదువుకుందాం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. సత్యమునకు సహాయం. ఇది ఎప్పుడన్నా విన్నారు ఈ మాట అసలని? సత్యానికి మనం సహాయం చేయటువంటి. సత్యం అంటే ఎవరు? యేసు, నేనే మార్గము, సత్యం అంటున్నాడు. ఈ అధ్యాయం మొదటి నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైనటువంటి గాయనకు శుభమని చెప్పు రాయినది. ఎవరి పెద్ద? ఎవరు? పత్రిక ఎవరు రాస్తున్నారు? అది యోహాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ అన్న విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. చాలామందికి వర్ధిల్లి కొలిది నిద్ర తక్కువైపోతుంది, అంతే కదా? ఆస్తి సంపద ఎక్కువై కొలిది దాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి నిద్ర లేకుండా. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువై కొలిది ఏం చేస్తారు? చర్చికి రావడం మానేస్తుంటారు. ఎందుకంటే వర్క్ ఉన్నది, వర్క్ ఇచ్చారు, ఆ పని ఇచ్చారు, ఈ పని ఇచ్చారని చెప్పి. నేను చాలామంది చూస్తాను నా జీవితంలో. సమస్యలు ఉన్నప్పుడే దేవుని దగ్గర ఉంటారు. మీలో చాలామంది కూడా ఇటువంటి అనుభవాలు ఉండి ఉంటాయి. ఎంత సమస్యలు ఉంటే అంత గోజాడి ప్రార్థన చేస్తుంటారు, అంత ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటారు, సమయం అంతా ప్రార్థన కేటాయిస్తారు. ఎప్పుడైతే సమస్యలన్నీ వెళ్ళిపోయాయో ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఎందుకని? దేవుని సన్నిధికి రావడానికి సమయం ఉండదు. కానీ పరిస్థితులను బట్టి కాకుండా పాస్టర్ గారు ఏం చేయడైనా, అది తేలా, మనిషా, జంతువా, చెడ్డోడా, మంచోడా, అది అనవసరం. ఈయన స్వభావం ఏంటంటే ఉపకారం చేయడం, అంతే. మనం కూడా ఏం చేయాలి? దేవుని స్తుతించడం అనేటువంటిది మనకి ఇన్బిల్ట్గా ఉండాలి, స్వభావం అయిపోవాలన్నమాట. దేవుని సన్నిధికి రావడం మన స్వభావంగా మార్చుకోవాలన్నమాట. అది ఏదేమైనా సరే, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎలా ఏది ఏమైనా సరే నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. నేను డిసైడ్ చేసుకున్నాను అలాగా. ఇప్పుడు కాదు, స్కూల్ టైంలోనే. ఈవెన్ నేను స్కూల్కి చదువుకునేటప్పుడు కూడా ఒక డిసైడ్మెంట్ చేసుకున్నాను. ఒక్కరోజు కూడా నేను స్కూల్ మానకూడదు. అంటే డిసైడ్మెంట్ బాగానే ఉంది, కానీ అది నెరవేర్చుకోవాలంటే చాలా కష్టం. మేము స్కూల్కి వెళ్ళే టైంలో అప్పటికి మాకు రోడ్లే లేవు, కాలు బాట కూడా లేదు. పొలం చేనులోంచి వెళ్ళాలన్నమాట, పొలం గట్టులోంచి. భయంకరమైన వర్షం వచ్చి మొత్తం మునిగిపోయింది. బుక్స్ అన్నీ ఒక కవర్లో చుట్టు పెట్టేసేసి నెత్తుకు కవర్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేము. నేను 10th క్లాస్లో నాటినని చూస్తే వర్కింగ్ డేస్ బై నేను వెళ్ళిన రోజులు = సమానం. ఎన్ని రోజులు స్కూల్ బంద్ చేసిందో అన్ని రోజులు నేను అటెండ్ అయిపోయాను. నేను ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరిని దీవిస్తాడు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎవరిని తలగా చేస్తాడు అని అంటే ఇవి చూస్తాడనమాట మన జీవితంలో. దేవుని కృప ద్వారా మనల్ని అందరినీ దేవుడు మనల్ని రక్షించాడు, నడిపించాడు. గ్రేస్ మార్క్స్ అని ఉంటాయి, వాళ్ళు గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేసేస్తారు.
కానీ ఇలా గ్రేస్ మార్క్స్ ద్వారా పాస్ అయినాడు ఏమైనా సాధించాడా? ఏం సాధించలేడు. తర్వాత వాడు కనీసం ఆ అవకాశాన్ని వినియోగించుకుని అప్పటి నుంచి అయినా పట్టుదలగా చదివినట్లయితే వాడి జీవితం మారుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, సరేలే ఏదోలని పాస్ అయితే తర్వాత అన్నా బాగుపడతాడని చెప్పి నేను చాలామంది చూశాను. ఈవెన్ నేను కూడా పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అలా చేశాను. సరే ఇప్పుడు తప్పిదం ఉంది కాబట్టి కొంచెం ముందుకెళ్తే తెలుసుకుంటారని చెప్పేసేసి. ఇక్కడ యోహాను గారు చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతంగా ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఆమేన్. ఇక్కడ చాలామంది టైం పెడతారు దేనికి? ప్రార్థన చేయడానికి, లేకపోతే దేవుని సన్నిధిలో గడపటానికి, లేకపోతే బైబిల్ చదవటానికి, లేకపోతే ఇలాగా. ఓకే, ఆత్మీయంగా వర్ధిల్లుతారు చాలామంది, ప్రార్థించడంలో వర్ధిల్లుతారు, బైబిల్ చదవడంలో వర్ధిల్లుతారు. కానీ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అన్నాడు ఇక్కడ. ఇచ్చే విషయంలో వర్ధిల్లాలి, ఉపకారం చేసే విషయం వర్ధిల్లాలి, దేవుని సువార్తను ప్రకటించే విషయంలో వర్ధిల్లాలి, దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించడంలో వర్ధిల్లాలి. ఆమేన్, ఆమేన్. వైజాగ్లో నిన్న ఒక ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది, చాలా మంచిగా అనిపించింది. ఎన్నో ప్రయత్నాలు చేసిందంట. 40 years, 40 సంవత్సరాలు సువార్త చేస్తూ ఉందంట, దేవుని పని చేస్తూ ఉందంట. కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే తెలుసుకుందో, సత్యం ఎప్పుడైతే తెలుసుకుందో, 40 సంవత్సరాల్లో లేనటువంటి సంతోషాన్ని ఇప్పుడు అనుభవించడం మొదలుపెట్టింది ఆమె. హల్లెలూయా, దేవునికి మహిమ. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యం తెలియనంతకాలం నీకు 40 సంవత్సరాలు ప్రయాణం చేసావా? 11 రోజులు 13 రోజులు ప్రయాణం ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశం వాగ్దత్త భూమిలోకి వెళ్తాకి. కానీ అదే ప్రయాణం ఎన్ని రోజులు చేశారు వాళ్ళు? 40 సంవత్సరాలు. అసలు 11 రోజులు ప్రయాణం 40 సంవత్సరాలు చేశారంటే ఎలా చేస్తుంటారు వాళ్ళు? ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారన్నమాట 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. ఈ రోజున నీకు వచ్చినటువంటి నీ జీవితంలో సమస్య, అది వివాహ సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య, అప్పు సమస్య, ఏదో సమస్య అవ్వచ్చు. దేవుడు దాని ప్రణాళికని చాలా చిన్నగా చేశాడు, దానికి సొల్యూషన్ ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ మనం ఇంకా స్వతంత్రించుకోకపోవడానికి కారణం, ఇంకా దానిలో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటంటే చిన్నదే జర్నీ, కానీ ఎక్కువ సమయం తీసుకుని అక్కడే తిరుగుతూ ఉన్నాం. మనం 40 సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఫలితం మాత్రం శూన్యం. 50 సంవత్సరాల బట్టి చర్చికి వెళ్తూ ఉన్నాం, ఫలితం మాత్రం శూన్యం. ఎందుకంటే ఇదిగో ఇక్కడ చిన్న చిన్న విషయాలు మనం మైనర్ అంటారు కదా, వాటిలో తప్పిపోతూ ఉన్నాం. మా మాస్టర్ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు, ఆయన బ్రాహ్మణ్ అనమాట. సో వాళ్ళు జాతకాలు అవి బాగా చూస్తారు. ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. ఏంటంటే ఆయనకు ఒక బిడ్డ పుట్టుతుంది, లోపలికి వెళ్ళినవారు కాబట్టి బిడ్డ పుట్టి దగ్గర ఆమె పని ఆమెను పెట్టాడు ఆయన. ఇదిగో నా బిడ్డ పుట్టినట్టు ఏం చేస్తామంటే ఈ నిమ్మకాయ తీసుకుని కిటికీలోంచి బయటకు వేసే అన్నాడంట. వేస్తే వచ్చాడు, ఇంటికి వచ్చి చూశాడు, ఆ టైం అంతా రాసుకున్నాడు, ఈ ముహూర్తం ఆ ముహూర్తం అని రాసుకున్నాడు, ఏవేవో చేసుకున్నాడు. ఆయన చూస్తే ఆయన అనుకున్న విధానంగా ఆ సమయానికి ఏం జరుగుతుందంటే చాలా విపత్తు ఎదురవుతుంది. చాలా బాధపడ్డాడు. అయ్యో నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటని చెప్పి సంవత్సరాలు గడిచాయి. ఆయన అనుకున్న సమయం వచ్చేసింది, బిడ్డ పెద్దదైపోయింది, కానీ బిడ్డకు చూస్తే ఏమీ జరగట్లేదు. అప్పుడు ఆమె పని ఆమెను పిలిచి అడుగుతారు అనమాట, ఏమ్మా ఏంటి అసలేని ఆ రోజు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పంటే ఆమె వణుకుతా భయపడతా, అయ్యగారు నేను మీరు చెప్పినట్టుగానే ఆ నిమ్మకాయని బయటికి ఇసిరాను, కానీ కిటికీ ఊసకు తగిలి వచ్చేసింది అది. అప్పుడు కింద పడ్డాక మళ్ళీ తీసుకుని మళ్ళీ వేసాను. ఈ చిన్న పొరపాటు జరిగిందని చెప్తే దాన్ని బట్టి ఆయన మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నాడంట, అంతా సవ్యంగా ఉన్నదంట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సమయం విలువ, ఒక పనిని జాగ్రత్తగా చేసేటువంటి విలువ, ఒక చిన్న తేడా వల్ల ఎంత ఫలితం మారిపోయింది. మనకి లెక్కలు చేసేటప్పుడు ప్లస్ మైనస్ ఉంటుంది. ఒకసారి ప్లస్ బదులు మైనస్ పడ్డది అంతే, మొత్తం ఆన్సర్ తప్పిపోయింది. ప్రాసెస్ అంతా కరెక్టే, చాలా సమయం పట్టింది 10 నిమిషాలు, కానీ ఫలితం చూస్తే శూన్యం. ఈ రోజున మనం చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేవుడు ఉపకారం చేస్తాడు నీకు ఎప్పుడు కూడా. చేసేసాడు ఆల్రెడీ. ఉపకారమును ధర్మం, ఉపకారం అనేటువంటిది ఏంటంట ఖచ్చితంగా మనిషి చేయవలసినటువంటిది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే 41వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనం.
మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా, ఉపకారం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. సత్యమునకు సహాయం చేయటం అంట. ఇది మర్చిపోకండి ఈ మాట. యోహాను గారు రాసిన పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 8వ వచనంలో మాట, సత్యమునకు సహాయం చేయటం. ఎవరి సత్యం అంటే మనం తెలుసుకున్నాం ఇందాక, యేసుక్రీస్తు ప్రభువారే సత్యం అంట. కాబట్టి 3వ వచనం చదువుతున్నాం. 3 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయముకులమనున్నట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సత్యమునకు సహాయం అంటే ఏంటంటే సత్యమేసు ప్రభువారే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఎదుటివారికి ఉపకారం చేస్తున్నావో, ఎదుటివారికి నువ్వు సహాయం చేస్తున్నావో అది ఎదుటివారికి కాదంట. యేసుప్రభువు చెప్తాడు ఒకసారి, నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించారా? నేను దరిద్రంలో ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారా అని అడుగుతాడు ఆయన. ప్రభా, ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావంటే, ఇదిగో మీలో అల్పులైనట్టు ఒక సహోదరునికి చేసినట్లయితే అది నాకు చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాట అందరికీ సగం సగం అర్థమవుతుంది. ఫస్ట్ ఏముంది అక్కడ? నిన్ను వలే అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఇది చాలామందిలో తక్కువ ఉంటుంది అనమాట. నేను ఎందుకు పనికిరాను దాన్ని, నా జీవితం ఎలాగైపోయింది, నా ఆలోచన పని చేయట్లేదు సరిగ్గాను, నా యొక్క మనసు సరిగ్గా లేదు, నేను ఓడిపోయాను, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇది చాలా తప్పు అనమాట. ఎందుకంటే జీవమరణాలు 4 వశం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటల ఫలితం నువ్వు రేపు అనుభవిస్తావు. ఈరోజు నువ్వు వేసినటువంటి విత్తనాలు రేపు అవి మొక్కలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? నీ జీవితం సర్వనాశనం అయిపోయినా కానీ సర్వ సమృద్ధిని ప్రకటించాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో దాని గురించి మాట్లాడొద్దు, నువ్వు ఎక్కడుండాలో దాని గురించి మాట్లాడాలి. నువ్వేం చేస్తున్నావో దాని గురించి మాట్లాడొద్దు, నువ్వేం చేయాలనుకున్నావో ఆల్రెడీ చేసేసినట్లుగా మాట్లాడాలి. ఆమేన్. గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మార్కు సువార్త 11:24 నేను చదివినప్పుడు, మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలను పొంది ఉన్నామని నమ్ముడి అనే మాట నేను చదివాక నా ప్రార్థన విధానం, నా ఆలోచన విధానం అంతా మార్చేసుకున్నాను. మనం అడిగినవన్నీ అంతా పొందుకుంటాము కాదు, పొంది ఉన్నాము, పొందేసుకున్నాం. నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేశాడు నీకు. ఆమేన్. ఈ సత్యం మీకు తెలియాలంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఏమన్నదంటే, ద్వితీయోపదేశకాండం 1:8 ఇదిగో అమ్మా, ఇదిగో. ఎవరంటారు, ఎవరితో అంటారు ఈ మాట? ఇదిగో అని కోయిటలో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడతానా? ఇదిగో అని చెప్పి ఈ యొక్క రోడ్డు మీద ఉన్న వాళ్ళతో మాట్లాడతాను నేను? ఎవరితో మాట్లాడతాం? కనుసూపు మేరలో దగ్గరగా ఉన్న వాళ్ళతోటి ఇదిగో తీసుకో, ఇదిగో అంటాం. ఇక్కడ దేవుడే ఉన్నాడు, ఇదిగో. ఎంత బాగుంది మాట. 1వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. ఆమేన్. ఈ మాట మీకు అర్థమైతే మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు మీకు అప్పగించాడు. ఆమేన్. వీళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, కరువులో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో అంటే ఎంతో సమీపంగా దగ్గరగా ఉండి దేవుడు మాట్లాడుతున్నమాట. ఈరోజు మీలో చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నారు, అప్పుల సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడిలో ఉన్నారు, ఏదో తెలియని సమస్యలు కృంగుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు ఏంటంటే అది ఆ దేశమును. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి ఉన్నటువంటి దేశం, సమాధానం ఉన్నటువంటి దేశం, ఐశ్వర్యం ఉన్నటువంటి దేశం, అద్భుతమైన దేశం నీకు అప్పగించాను. ఆమేన్. వింటున్నారా? దేవుడు నీకు అప్పగించేది సమృద్ధితో కూడింది అప్పగించాడు, సమస్యలతో కూడింది కాదు. కానీ ఆ సమృద్ధి నువ్వు స్వతంత్రించుకోవాలంటే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నావు. వింటున్నారా?
చాలామందికి బిడ్డలు కావాలని ఆశ ఉంటుంది. ఈజీగా వస్తారు బిడ్డలు. 9 నెలల్లో ఆమె జీవితం అంతా కూడా త్యాగం చేయాలి. తినాలనుకున్న తినకూడదు, కూర్చోవాలనుకున్నట్టు కూర్చోకూడదు, పడుకోవాలన్నట్టు పడుకోకూడదు. అన్నీ ఈమె ఇష్టం ఉండదు. ఇంకా ఏదైతే ఫలం పొందాలనుకుంటుందో ఆలోచన ప్రతిదీ కూడా ఆ కడుపులో ఉన్న బిడ్డ మీద ఉంటుంది 9 నెలలు అయ్యేంత వరకు, బిడ్డ పుట్టేంత వరకు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఒక గురి గమ్యం కలిగి దాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక చిత్రం కలిగి ఒక పెన్న పేపర్ తీసుకుని దాన్ని రాసి పెట్టుకుని, దేవా నా జీవితం నీ కార్యం చేసినందుకు వందనాలు. యూట్యూబ్లో ఒక సాక్ష్యం పెట్టాను నేను. 23 సంవత్సరాలకే మేనేజర్ అయిపోయాడంట ఒక అబ్బాయి. ఎలాగవ్వాడు? కష్టపడి చదివాడు. అతను చదివాడు, అతనికంటే ఇంక మిగతా చాలామంది చదివారు. కానీ మరి అబ్బాయి ఎలాగవ్వాడంటే పేపర్ మీద రాసుకున్నాడు అనమాట. ఇదిగో దేవా, నేను రిటర్న్ ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, థ్యాంక్ యూ జీజస్. ఇప్పుడు నేను వెళ్ళబోయే ఇంటర్వ్యూలో ఇన్ని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి దీంట్లో ఇన్ని రాసుకోవాలి. అది రాసిన పేపర్ కూడా నేను పెట్టాను యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. రాసుకుని ఏం చేయడు? ప్రతిరోజు చూస్తున్నాడు పలుకుతున్నాడు. హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? వివాహం కావాలా, ఉద్యోగం కావాలా, లేకపోతే బిజినెస్లో అభివృద్ధి కావాలా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదేమైనా ఏం చేయాలంట? ఒక టార్గెట్ని పెట్టుకుని, ఒక చిత్రం పెట్టుకుని యేసయ్యతోటి ఏం చెప్పాలి? ప్రభా, ఇది నాకు కావాల్సింది కాబట్టి నువ్వు ఆత్మలోకంలో ఆల్రెడీ చేసేసావు, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని చెప్పి ప్రతిరోజు పలకాలన్నమాట. ఎందుకని ప్రతిరోజు పలకాలి? దానియేలు గారు 2 రోజులు ఉపవాసం ఉన్నాడు, 21 రోజులు ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య కోసం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసిన వెంటనే విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుడినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. మరి ఎందుకు ఆలస్యమైంది? దేవుడు విన్నాడా లేదా? ఎప్పుడు విన్నాడు? దానియేలు ప్రార్థన దేవుడు ఎప్పుడు విన్నాడు? చేసిన వెంటనే విన్నాడు. సమాధానం ఎప్పుడు ఇచ్చాడు? 21 రోజులు కాదు, సమాధానం కూడా వెంటనే ఇచ్చాడు. మరి ఎందుకు ఆలస్యమైంది అంటే గమనించాలి ప్రియులారా. అమెజాన్లో నువ్వు ఒక చీరో లేకపోతే ఏదో నచ్చింది, చూసిన వెంటనే ఏం చేసావు? ఆర్డర్, మనీ పే చేసేసావు, ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. కానీ అది నీ దగ్గరికి వచ్చిందా? ప్రాసెస్ ఎక్కడి నుంచో అది రావాలి, అది రావటం ఆలస్యమైంది. ప్రాబ్లం ఎక్కడుంది? నువ్వు ఎప్పుడైతే డబ్బులు పే చేస్తే నీది అది, కానీ అది నేను చేరుకోలేదు ఇంకా. ఇలాగ దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆలకించాడు, జవాబు కూడా ఇచ్చేశాడు. ఆ జవాబును మోసుకుని ఎవరు వస్తున్నారంట? గాబ్రియేల్ దూత వస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన జవాబు పట్టుకుని వస్తున్నటువంటి సమయంలో నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయం మీరు మర్చిపోకూడదు. మనం ఉన్నది ఇక్కడ, తర్వాత మధ్యలో ఎవరున్నారు చెప్పాలి? మధ్యాకాశాలు ఎవరున్నారు? దురాత్మల సమూహం. దానిపైన ఎవరున్నారంటే పరలోకం, దేవుడు అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రార్థన మధ్యాకాశాన్ని దాటుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం చేసిన ప్రార్థన మొట్టమొదటి ఎవరింటారో? దెయ్యం, సైతాన్ గాడు వింటాడు. దురాత్మల సమూహం. అంటే నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళని దాటుకుని దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుడు వినేశాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం పట్టుకుని గాబ్రియేల్ దూత వస్తుండే ఇక్కడ ఆపరంట. ఎవరు? దురాత్మల సమూహం. ఆపి ఒకరు కాదు, ఇద్దరు సమూహం ఉంది కదా, ఈ గాబ్రియేల్ దూత పోరాడుతూ ఉన్నాడు కానీ అవ్వట్లేదు. అప్పుడు వచ్చాడంటే ఇంకొక ఆయన. ఎవరు? హల్లెలూయా, మిఖాయేలు వచ్చాడంట. మిఖాయేలు చాలా యుద్ధం బాగా చేస్తాడనమాట, బలమైనటువంటి వ్యక్తి, దేవదూత. వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి గెలిపించి అప్పుడు గాబ్రియేల్ దూతను పంపించాడంట. దీని అంతటికి ప్రాసెస్కి ఎంత పట్టింది? 21 డేస్ పట్టింది. ఎంతండి? 21 రోజుల సమయం పట్టింది. కాబట్టి ఇక్కడ దేవుడు సమాధానం ఇవ్వటానికి 20 రోజులు పట్టిందా? దేవుడిచ్చిన సమాధానం దానియేలుని చేరటానికి 21 రోజులు పట్టిందా? దేవుడు సమాధానం ఇచ్చేశాడు, అది దానియేలుని చేరుకోవడానికి 21 రోజులు పట్టింది. ఆమేన్, ఆమేన్. ఇది సత్యం. అందుకని దేవుడు ఆలస్యం చేశాడు. దేవుడు ఎందుకో ఆలస్యం చేస్తున్నాడు అని మీరు అనుకుంటే పొరపాటే. ఏందన్నా ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు పెట్టలేదు? చాలామంది అడుగుతారన్నమాట. నాకు ఎన్ని సంబంధాలు వస్తున్నాయో తెలుసా, ఎన్ని వస్తున్నాయో తెలుసా, అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ ఎందుకని దేవుడు ఆలకించట్లేదు? దేవుడు ఆలకించాడు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వస్తే మంచిది కాబట్టి తప్పిస్తూ ఉన్నాడు. చాలామంది ఒక పాయింట్ అట్టుకొచ్చి నా దగ్గర అడుగుతుంటారు అన్నమాట. అన్న ఒకసారి పెళ్లి చేసుకుంటే మరి జీవితాంతం కలిసి ఉండాలా? మధ్యలో విడాకులు ఇచ్చుకోవచ్చా?
ఎందుకంటే బైబిల్ ఏం సెలవిస్తుంది? దేవుడు జత చేసిన వారిని మనుషుడు విడదీయకూడదు, వేరుపాటు చేయకూడదు. ప్రైజ్ గాడ్. ఇక్కడ వచ్చింది గుర్తు వాక్యం. వీళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు వాక్యం గుర్తు వచ్చిందా? ఫేస్ మాత్రమే మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు చేసేసుకుంటారు. అక్కడ దేవుడు కలిపడాలనే లేదు. వీళ్ళు కలిసిపోయారు. కనీసం తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ పాటించలేదు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చి ఈ వాక్యాన్ని పట్టుకొచ్చి, ఇదిగో మరి దేవుని వాక్యం ఎలా ఉంది కదా, మరి ముందేమైంది? అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అందుకని నీకు అవసరం వచ్చినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా వాక్యం చెప్తాం. 45 minutes నుంచి 1 hour వరకు వాక్యం ఉంటుంది. ఇందులో మనం కొన్ని పాయింట్సే తీసుకుంటాం. అదేంటి, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు, నీ స్థితి బాగుపడుతుంది అంటే ఎస్ నా కోసమే. ఇంకా కొన్ని వాక్యాలు ఉంటాయి. నీ జీవితంలో ఇదిగో ఈ విధంగా నువ్వు సరి చేసుకోవాలి, నిన్ను తగ్గించుకోవాలి, ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి, ప్రతి వారికి నిన్ను నిందించే వారికి కూడా నువ్వు ఉపకారం చేయాలి. ఇది నాకు సంబంధించింది కాదు. చూసారా, హంసక పాలు నీళ్ళు కలిపెడతానంట, తెలివిగా ముక్కు లోపల పెట్టి ఆ పాల్లో ఉన్నటువంటి ఆ గ్లాసులో ఉన్న పాలు అన్నీ తాగేసి నీళ్ళని ఉన్నాయి అలా విడిచిపెట్టేస్తుందంట. మనలో చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఏది అవసరమో ఏది కావాలో దాన్ని గ్రహించుకుంటుంటారో. ఈ వాక్యాలు మనకు కాదులే, ఇలా మనం ఉండలేములే, ఇది మనకు సంబంధించింది కాదు అనుకుంటుంటారు. దయచేసి అలా కాదు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తున్నాడంట, అయ్యా డైరెక్ట్గా చెప్పండి, ఒక స్టోరీ చెప్తున్నాడు ఆయన. ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీ ప్రకారం ఇలాగని మాట్లాడి ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్పినప్పుడు దావీదు రాజు అయినా సరే, గొప్పవాడైనా సరే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాంగు అని అనలేదని వెంటనే మోకరించి ఒప్పుకున్నాడంట. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం కనికరించబడకపోవటానికి కారణం, ఉపకారం పొందకపోవడానికి కారణం ఏంటంటే, ఏదో లోపం ఉన్నది. కొన్ని లీటర్ల పాలు కాసి మీరు పెద్ద గిన్నెలు వేశారు, కానీ ఆ గిన్నెలు ఎక్కడో చిన్న మలినము, చిన్న లోపం ఉందనుకోండి, ఇన్ని లీటర్ల పాలు ఏమవుతాయి? విరిగిపోతాయి. అలాగే మనం మంచి టార్గెట్ పెట్టుకున్నాము, మంచి ప్రేయర్ పాయింట్ పెట్టుకున్నాం, ఉపవాసం ఉంటా ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ ఎవరి మీదో ద్వేషం ఉంది, ఎవరి మీదో అసూయ ఉంది, ఏదో చిన్న లోపం ఉంది. అది సరి చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంట, ఫలితం అంతా శూన్యమైపోతుంది. ఈ విషయంలో చాలామంది ఓడిపోతూ ఉన్నారు నేను గమనించిన వాటికి. చాలా భక్తిగా ఉంటారు, టయానికి వస్తారు, అన్నీ బాగానే చేస్తారు, చివరిలో ఏదో చిన్న విషయంలో తప్పిపోతుంటారు. ఇప్పుడు మనకి 10th క్లాసులు మీకు 6 సబ్జెక్టులు ఉంటాయి కదా, అన్నీ బాగా రాశారు, మీరు హిందీ 20 మార్కులు వచ్చాయి, పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా? మ్యాథ్స్ 100, సైన్స్ 90, సోషల్ అన్నీ బాగానే వచ్చాయి 90+. కానీ హిందీ మీకు సరిగ్గా రాదు కాబట్టి 20 మార్కులు వచ్చాయి, కనీసం పాస్ మార్కు రాలేదు. నీ లిస్టు అంటే నీ యొక్క నెంబర్ బట్టి ఎక్కడ పెడతాడు? ఫెయిల్లో పెడతాడు. అదే నాకు మ్యాథ్స్ 100 వచ్చాయి, నీకు మిగతా ఎన్ని వచ్చాయి అన్నది కాదు, దీన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి, ఈ విషయంలో కూడా నువ్వు న్యాయం చేయాలి, అప్పుడే మిగతా అన్నిటికి విలువ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గిన్నెడు నీళ్లు ఎవరికంట? నా పేరట వచ్చేవానికి. దేవుని పేరట ఎవరైతే వస్తారో, నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, బ్రదర్ పాస్టర్ గారు అని చెప్పి ఇచ్చాం డబ్బులు, కానీ ఆయన జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే వాక్యం ఉంది బైబిల్లో, పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురాల వలె నిష్కపటం ఉండాలి. పాము ఏం చేస్తుంది? పాము ఎవరు పడితే వాళ్ళకి ఎదురెళ్తుంది. అమ్మో వీళ్ళ మనుషులు కాదని చెప్పి జాగ్రత్తగా తప్పించుకుని కనపడకుండా వెళ్ళిపోతుంది. అలాగే మనం ఎవరి విషయంలో తప్పించుకోవాలి, ఎవరి విషయంలో ఎలా ఉండాలి, ఈ జ్ఞానం లేదనుకోండి ఇలా ఇరికించబడతాం అనమాట. ఈ రోజున అప్పుల సమస్యలతో ఉన్న వాళ్ళు ఫోన్లు చాలామంది చేస్తారు. ఇందులో ఉన్నటువంటి 100 మందిలో 99 మందికి అప్పు ఎలాగొచ్చింది తెలుసా? వీళ్ళ కాదు, ఎవరో 2 వ్యక్తులు అప్పు తీసుకుంటారు, మధ్యలోకి వెళ్ళి సంతకం పెడతారు, మధ్యలో వెళ్ళి సూరిటీ పెడతారు. ఈరోజు ఎవరో ఫోన్ చేశారు నాకు, వాళ్ళ భార్యాభర్తల జీతం అంతా కూడా ఎవరో తీసుకున్న అప్పుకి వెళ్ళి కడుతున్నారంట. తీసుకున్న వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇచ్చిన వ్యక్తి వచ్చి వీళ్ళని పట్టుకున్నాడు, ఎందుకంటే సూరిటీ పెట్టారు కదా. అందుకే మీకు బ్యాంకులో లోన్ ఇవ్వాలంటే మీ దగ్గర స్తోమత లేకపోతే బ్యాంకు కూడా ఏం చేస్తాడు, ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకం పెడితే లోన్ ఇస్తానంటాడు. ఎందుకనుకుంటున్నారు? ఒకవేళ నువ్వు కట్టకపోతే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటాడు. వింటున్నారా? సో కాబట్టి ఈ రోజున
ఒక సత్యం మీరు తెలుసుకోండి, అప్పు ఇవ్వద్దు, అప్పు చేయొద్దు, అప్పులు ఇచ్చుకునేవారి మధ్యలో సంతకాలు పెట్టొద్దు. ఈ 3 విషయాలు పాటించారంటే జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? హల్లెలూయా. గత 15 సంవత్సరాలుగా అదే చేస్తూ వస్తున్నాను నేను. ₹1 ఇవ్వండి, అప్పు ఇవ్వద్దని నేను అన్నాను, కానీ ఇస్తే ఆశించి ఇవ్వద్దు, తిరిగి మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో ఇవ్వద్దు. మీకు అప్పు ఇచ్చే స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఎవరికన్నా ఇవ్వాలని మీరు అనుకుంటే ఇచ్చి మర్చిపోయేలాగా ఇవ్వండి. కాబట్టి మిమ్మల్ని ఎవరు ₹1,00,000 అప్పు అడుగు అనుకోండి, మీరు ఏం చేయాలి? ఒక 1000, 2000, 3000 ఇచ్చేసేసి వాడుకోండి, ఇంతేమన్నా నా దగ్గర అని చెప్పి వదిలేసేయండి, మర్చిపోండి. దేవుని మహాకృపనట్టు ఒకవేళ వాళ్ళు దీవించబడి నిజంగా మీకు ఇచ్చే మనుషులు అనుకోండి, ఇస్తే తీసుకోండి. అంతేగాని వస్తుందన్న ఉద్దేశం ఇచ్చారనుకోండి, నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది, చాలా నష్టపోతుంటారు. అనేక మంది జీవితాలు ఈ రోజున ఎందుకని ఇరుక్కుపోయారంటే కారణం వాళ్ళకి అవసరం వచ్చి అప్పు చేసిన వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడాను. ఎవరో అప్పు చేయటం, మధ్యవర్తులుగా ఉండడం, సంతకాలు పెట్టడం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నిజంగా నా పేరట ఎవరైతే వస్తారో, దేవుని పేరట వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలాన్ని మీరు పోగొట్టుకోరు. హల్లెలూయా. కానీ నాకు చాలామంది చెప్తారు, బ్రదర్ వాళ్ళకి ఎంత మేలు చేశానో, వాళ్ళ ప్రాణాభిస్తులు ఎంత ఆదుకున్నానో, కానీ నాకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? కీడు చేశారు. నేను ఉపకారం చేశాను, కానీ నాకు వాళ్ళు కీడు చేశారు. అందుకనే ఉపకారం చేసి మనం ఏం చేయాలంట? మర్చిపోవాలంట. ఉపకారం చేసి మర్చిపోవాలి, కానీ ఉపకారం చేయటం మర్చిపోకూడదు. మనకు ఎవరైనా ఉపకారం చేస్తే అది మర్చిపోకూడదు. మీరు చేసిన ఉపకారం మర్చిపోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఉపకారం చేశాను, వాళ్ళకి మెయిల్ చేశాను, కానీ నాకు వాళ్ళు ఏం చేయట్లేదు. ఎక్స్పెక్టేషన్తో చేయకండి ఏది కూడా. దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయండి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఇస్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరకల్ అంట. దేవుని దగ్గర ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు ఆయన. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారో, ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చారో, ఈరోజున చిన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మీకున్న ప్రతి సమస్యకు ఆల్రెడీ దేవుడు వేళ చెల్లించేశాడు. ఆమెన్, ఆమెన్. ఈ సత్యం తెలిసిన తర్వాత నా ఆలోచన మారిపోయింది, ప్రార్థన మారిపోయింది, జీవితం మారిపోయింది, మొత్తం లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. అంతవరకు ఏంటంటే దేవుడు ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, నాకు మరి నేనేం చేయాలి అసలేని, నేను ఎలాగా ప్రభా ఇది చేయాలంటే ఎలాగ మరి అసలేని, నువ్వు నన్ను ఎప్పుడు దీవిస్తావు? ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో నీ దీవించడం ఏంటి? ఎఫెసీ 1:3 ప్రకారం ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించేశాడు, దేవుడు ఇచ్చేశాడు. ఇంకా ఇవ్వాల్సింది ఏమన్నా ఉందా? లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇస్తాడు, చేస్తాడు అనే భ్రమలో ఉండటం వల్ల ఆలస్యం అయిపోతుంది మనకి. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుంటావో వెంటనే స్వతంత్రించుకుంటావు. స్వతంత్రించుకోవటం వేరు, సంపాదించుకోవటం వేరు. సంపాదించడం అంటే మీరు జీవితాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నారు. అంటే నెల రోజులు పని చేస్తే మీకు వచ్చిందని సంపాదన అంటారు. మీరు ఏమీ చేయలేదు కానీ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేది, దాన్ని ఏమంటారు? పొందుకోవటం. ఉచితంగా, ఏమి కష్టపడకుండా. అలాగే దేవుడు మనకు అన్నీ కూడా సంపాదించి పెట్టేశాడు, దాన్ని నువ్వు పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ప్రార్థన ఏమని చేస్తారంటే ఆస్కింగ్ ఇన్ జీసస్ నేమ్ కదా. మీకు ఎవరికైనా ఇంగ్లీష్లో ప్రార్థన చేసి అలవాటు ఉంటే ఏమనుంటుంది? ఆస్కింగ్ ఇన్ జీసస్ నేమ్ అంటే తెలుగులో యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. 100% ప్రేయర్ ఇలాగ ఉండేది నాది కూడా కొన్ని సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే మార్కు సువార్త 11:24 ఉన్న సత్యం తెలిసిందో నా ఆలోచన మార్చేసిన. ఎలాగా? అడుగుతున్నాం తండ్రి కాదు, ఆల్రెడీ దేవుడు సమకూర్పిచ్చేసాడు. కాబట్టి రిసీవింగ్ ఇన్ జీసస్ నేమ్, ఆస్కింగ్ ఇన్ జీసస్ నేమ్ కాదు. ఏం చేయాలంట? రిసీవింగ్ ఇన్ జీసస్ నేమ్. కాబట్టి నేను ఏం చేసిన ప్రార్థన విధానం, యేసుక్రీస్తు నామములో నేను అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న మార్పు అండి, చిన్న సత్యం. మొత్తం నా లైఫ్ ఎంటైర్లీ చేంజ్ అయిపోయింది. అక్కడి నుంచి నా లైఫ్ చేంజ్ అవ్వడం కాదు, ఈ సత్యం తెలిసాక ఎవరైతే నా క్లోజ్గా ఉన్నారో, ఎవరైతే నా మాట నమ్ముతారో వాళ్ళకి చెప్పడం ప్రారంభించాను. అందరూ వాళ్ళకి వాక్యం తెలియకపోయినా, ఈవెన్ దేవుడు తెలియకపోయినా కూడా, యేసుప్రభు అంటే అంత భక్తి చేయలేకపోయినా కూడా చిన్న విషయం తెలుసుకుని వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద ఫలితాలను చూస్తూ వచ్చినారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గిన్నెడు నీళ్లు ఇచ్చినట్లయితే తగిన ఫలం, తగిన ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావంట. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులైండడి. దేవుడు నాకు నేర్పించిన పాఠం చూడండి. మోసే మొట్టమొదట ఎలా ఉంటుందండి జీవితం? చాలా అద్భుతంగా ఉంటుంది.
రాజరికం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అరణ్యంలోకి వెళ్ళిపోయింది. గమనించాలి ప్రియులారా. బ్రదర్, గతంలో మంచి జీవితం బ్రతికాం, కానీ ఇప్పుడు ఎక్కడున్నాం మేము? అరణ్యంలో జీవిస్తున్నాం. అంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఇంకొక అద్భుతాన్ని దాచించాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. 120 సంవత్సరాలు మోసే జీవితంలో 3 భాగాలు. ఫస్ట్ 40 సంవత్సరాలు రాజరికం, అక్కడ మన ఐగుప్తులో బ్రతికాడు, రాజుగారి ఇంట్లో బ్రతికాడు. 40 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు గొర్రెలతో గడిపాడు. 40 సంవత్సరాల జీవితం అంతా ఇదే ట్రైనింగ్ అనమాట. ఆ 40 సంవత్సరాల్లోనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ 40 సంవత్సరాల్లోనే దేవుడు పాటలు నేర్పిస్తూ వచ్చాడు. ఆ 40 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 80వ సంవత్సరం వచ్చాక అప్పుడు పిలిచాడంటే దేవుడు మోసేని ఎక్కడికి వెళ్ళమని? మళ్ళీ ఈజిప్ట్ వెళ్ళమని, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకు రామని. ఈరోజు మన కొద్దులకి 50 ఎద్దులకు 60 ఎద్దులకి ఇంకా అంతే, జీవితం ముగించేసింది, ఇంకా అయిపోయింది నా టైము, ఇంకేముందండి అయిపోయింది అంతా అనుకుంటారు చాలామంది. 80వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభించాడంటే మోసే గారు. హల్లెలూయా, హల్లెలూయా. 80. ఈ రోజున 6 సంవత్సరాలకే బ్లడ్ క్యాన్సర్ అంట, 10 సంవత్సరాలకే బ్లడ్ షుగర్ అంట, 15 సంవత్సరాలకి, 15 కూడా కాదేమో, 10 సంవత్సరాలకే కళ్ళద్దాలు. ఎందుకని మనకి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే దేవుడు నీకు ఆల్రెడీ ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఇది అనుభవించడం చెప్పట్లేదు. నేను క్యాన్సర్ 4th స్టేజ్లో ఒక ఆవిడ నార్మల్ అయిపోయింది. ఏం చేసింది తెలుసా? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉంది అంతే, స్తుతించడం మొదలుపెట్టింది. ఎక్కడ దాకా ఎందుకు, నాకు భయంకరమైన పైల సమస్య ఉండేది, మొత్తం ఓవర్ బ్లీడింగ్ అవుతూనే ఉండేది. చికెన్ తిన్నా, ఎగ్ తిన్నా ఇంకంతే, అన్కంట్రోల్ అనమాట, కంట్రోల్ అవ్వేది కాదు. హోమియోపతి వాడాను, అల్లోపతి వాడాను, మరి అందరు డాక్టర్ల దగ్గరికి అన్నీ చేశాను, ఏది కూడా నాకు పనిచేయలేదు. ఎప్పుడు నేను బయటపడ్డానంటే సత్యము నన్ను స్వతంత్రులుగా చేసింది. హల్లెలూయా. ఏంటా సత్యం అంటే నేను ఇంకా స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. స్వస్థత మన స్వాస్థ్యము. ఆమేన్. ఏంటది? స్వస్థత మన స్వాస్థ్యం అంటే మన ఆస్తి, దాన్ని అనుభవించాలి మనం. ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో నాకు, 1 పేతురు 2:24లో ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందేశారు. ఏం చేశారంటే స్వస్థత పొందేశారు. అరే, స్వస్థత పొందితే మరి నాకు ఎందుకు బ్లీడింగ్ అవుతుంది, ఎందుకు ఈ బాధ అనిపిస్తున్నాను, ఎందుకు ఈ సమస్య గుండా వెళ్తున్నాను, సంథింగ్ ఏదో రాంగ్ ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు నేను అన్నా అనమాట, నా రోగం లాగానే ఉంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 106 ఫీవర్ ఉంటుంది, స్టెథోస్కోప్ వేస్తాడు, అంతా చూస్తాడు, బీపీ చెక్ అన్నీ చూసి, అమ్మా నీకు 106 ఉంది ఫీవరు అని చెప్పి చూపించి వెంటనే మెడిసిన్ రాసి ఇంజెక్షన్ చేసి ఒక 5 నిమిషాలు కూర్చోమంటాడు. ఏ మార్పు సంభవించదు నీకు. మూలికి తగిలినటువంటి నీవేం చేస్తావు? గొంతులు వేసుకుంటూ తిరిగి వస్తావు. 106 ఫీవర్తో వస్తావు, కానీ గొంతులు వేసుకుంటూ తిరిగి వస్తావు. తేడా ఏంటంటారు? డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు, ఖచ్చితంగా నాకు తగ్గిపోతుంది. కానీ దేవుని సందికి వచ్చా నువ్వు, నాకు వివాహం జరగట్లేదు, నాకు అప్పు తీరట్లేదు, నా కుటుంబంలో సమస్య పోవట్లేదు అని 2 చేతుల పైకి తెలిగెత్తి ప్రార్థన చేసావు, ఆరాధన చేసావు. ఇంటికి ఎలాగ వెళ్తావు? మళ్ళీని విచారంతో వెళ్తావు అనమాట, సమస్యతోటే వెళ్తావు. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఆ పేషెంట్ డాక్టర్ నమ్మినట్టుగా ఈ యొక్క విశ్వాసి దేవుణ్ణి నమ్మట్లేదు. హాస్పిటల్ కొట్టిన పేషెంట్ డాక్టర్ నమ్మి ఆ రోగం ఇంకా కుదిరి పడకముందే ఖచ్చితంగా నాకు నార్మల్ అవుతుందని చెప్పి సంతోషం ఇంటికి వెళ్ళిపోతారు. పాలు బ్రెడ్ తిని పడుకుంటారు, లేచేటరికి ఏముండదు. ఆమేన్. తన ప్రియులు నిద్రించుచుండగానే వారికి ఇస్తున్నాడంట. ఈరోజు మీరు సమస్యలతో పడుకొని పరిష్కారాలతో ఎంతమంది లేచారు? సమస్యలతో వచ్చి పరిష్కారాలతో ఎంతమంది వెళ్ళారు? ఆలోచించారు ఎప్పుడన్నాను? నేను ఈ యొక్క సత్యం తెలిసిన తర్వాత ప్రకటిస్తూ మొదలుపెట్టాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. యేసయ్య పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందాను. ఈ సమస్య నాలో ఉండడానికి వీల్లేదు. దేవునికి లోబడి అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ అతని నుంచి పారిపోనన్న వాక్యం ఉంది కదా. కాబట్టి యేసయ్య నీవు పొందావు దెబ్బలు, ఆల్రెడీ నాకు స్వస్థత ఇచ్చావు, నేను స్వస్థత అనుభవిస్తూ ఉన్నాను, స్వస్థత నా స్వాస్థ్యం, ఈ సమస్య నాలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. అదే చివరి రోజు. ఈ రోజు వరకు మళ్ళీ నాకు ఆ సమస్య రాలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎన్నిసార్లు చికెన్ తిన్నా, ఎన్నిసార్లు ఆల్ నైట్లు చేసినా చాలా గందరగోళం అయిపోయి జీవితం అంతా. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకుని వాక్యాన్ని పట్టుకున్నానో, ఎవరిని పట్టుకోవాలి? పాస్టర్ని పట్టుకుంటాం మనం అంతా కూడా. పాస్టర్ గారిని పట్టుకుని, పాస్టర్ గారు చేయి పట్టుకుంటే చాలు స్వస్థత.
అంతే, ఇంక పరుగులు తీస్తుంటాం అనమాట. వాక్యం నీకు ఎంత అందుబాటులో ఉంది? అత్యంత ఈజీ వే దేవుడు మాట్లాడేది ఏంటి తెలుసా? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నావో పాడతామని, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మది ఇచ్చింది, అన్నీ పాడతాం, బాగానే ఉంటుంది. కానీ నిజంగా నీకు బాధలో నెమ్మది వస్తుందా? అసలు చదివితే కదా, ఆ వాక్యాన్ని పట్టుకుంటే కదా. నేను పట్టుకుని ఒకే వచనం పట్టుకున్నాను, గమనించాలి పిల్లలు. ఏంటది? మహాత్మా గాంధీ గారు ఒకటే మాట నచ్చిందంట నీకు బైబిల్లో. ఏంటంట? శాంతి, అహింస, అంతే. దాంతో మొత్తం దేశానికే స్వాతంత్రం తెచ్చాడు ఆయన. నీకు ఎంత బైబిల్ తెలుసు, ఎన్ని అధ్యాయాలు తెలుసు, ఎన్ని వచనాలు తెలుసు, ఏ మూలన ఏముందో తెలుసు, ఇది అంత కాదు. నీకు తెలిసిన దాన్ని నువ్వు ఎంతవరకు అమలు చేస్తూ ఉన్నావు? నిన్ను వలే అసలు నిన్నే ప్రేమించుకో, నీ పొరుగుని ఏం ప్రేమిస్తావు కదా. ఇప్పుడు ఉపకారం చేయాలి, కనీసం మనకెళ్ళినప్పుడు మనం ఎవరికి ఉపకారం చేస్తాం? ఆగురు గారు ఏమైనా ప్రార్థన చేస్తాడు? ప్రభువా నాకు తగినంత ఆహారం ఎక్కువైందనుకో మత్తు చేస్తుంది మళ్ళీని అంటాడు. నిజంగా ఆగురులాగా మీరు ప్రార్థన చేసుకుని ఇంత అన్నం వచ్చింది అనుకోండి, మీకు ఇంత ఆహారం వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? కనీసం పక్కోడు ఎవరికన్నా పెట్టగలుగుతారా? మరి ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? తగినంత ఆహారం ఇదేవా, తగినంత డబ్బు ఇదేవా. ఇంకో చోట బైబిల్ ఏమంటుందని తెలుసా? క్రొత్తది వచ్చినా పాతది మిగిలియుండును. హల్లెలూయా. మీ పాత జీతం ఇంకా మిగిలి ఉండగానే కొత్త జీతం వస్తుందా? అయ్యో అంత మాట అన్నారేంటి? ఇంకా జీతం వస్తుందని ముందు అప్పు చేస్తాం మేము, జీతం వచ్చాక ఇస్తానని చెప్పేసేసి కదా. మనలో చాలామందికి ఉండే అలవాటు అనమాట. జీతం 1వ తారీఖున వస్తానికి 25వ తారీఖు నుంచి అప్పులు చేస్తుంటాం మనం. కరెక్ట్గా జీతం వచ్చాక ఏమవుతుంది? అందరికి సరిదేశంలోకి చిల్లుగా చేతిలో ఉండదు. మళ్ళీ మొదల మాట ఏంటిది? మళ్ళీ అప్పు చేస్తూ ఉంటుంటాం. కానీ వాక్యాన్ని పట్టుకోవట్లేదు. మనం వాక్యాన్ని పట్టుకోవాలి, మనం వాక్యాన్ని నమ్మాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా దగ్గర పాతది ఉండగానే కొత్త రాబడి వస్తూ ఉన్నది. ఆమేన్. మీరు పలకాలి. ఇది పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. ఎక్కడ అవుతుందిలేండి, మీకు ఏం తెలుసు మా పరిస్థితి? నాకు మీ పరిస్థితి తెలియవలసిన అవసరం లేదు. మీకు దేవుని వాక్యం తెలిస్తే చాలు. ఆమేన్, ఆమేన్. మీకు నా పరిస్థితి తెలియని అవసరం లేదు, తెలియజేయవద్దు కూడా. నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు గ్రహించినట్లయితే, వాక్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉపకారం ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు ఈయన. ఫిలెమోను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను. అబ్బా, చూసారా? ఉపకారం చేస్తారు చాలామంది. పట్టుకో, ఏం చేస్తాం కదా. మీకు చాలామంది హెల్ప్ చేసి ఉంటారు, అంటే ఉపకారం చేసే ఉంటారు. కానీ ఎలాగా? నా ఫ్రెండ్ అయిపోయావు, ఏం చేస్తాం? నా బిడ్డ అయిపోయావు, ఏం చేస్తాం? నాకు తెలిసినోడు అయిపోయావు, ఏం చేస్తాం అని చెప్పి ఇక్కడ ఈ వచనానికి మ్యాచ్ అవుతుంది. చూడండి, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. స్వేచ్ఛ, దేవుడు ప్రతిదానికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక పాట ఉంటుంది, ఏంటంటే 2 మార్గాలు జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము, యేసయ్యే మార్గం, యేసయ్యే మార్గం, యేసయ్యే మార్గం, ప్రభు యేసయ్యే మార్గం. 2 మార్గాలు జీవం మరణం, 2 మార్గాలు జీవం మరణం. పాపము పోయే మార్గము విడచి చీకటిలో మనిషి వెదకుచున్నాడు. పాపము పోయే మార్గము విడచి చీకటిలో మనిషి వెదకుచున్నాడు. జపములు తపములు చేసినన్ గాని, జపములు తపములు చేసినన్ గాని పాపము పోదు, మోక్షము రాదు. పాపము పోదు, మోక్షము రాదు. యేసయ్యే
చాయిస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి, ABCD. 4 ఆటలో ఒకటి వెతుక్కోవడం కష్టమే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. 2 ఆటలో ఒకటి వెతుక్కోవడం, కానీ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అనమాట. 2 మంచి చెడు, చీకటి వెలుగు, నిజం అబద్ధం, స్వర్గం నరకం. సో చాయిస్ ఇచ్చాడు దేవుడు, పైగా స్వేచ్ఛ ఇచ్చాడు. అక్కడ ఒక చెట్టు నెట్టాడు, ఇక్కడ నీకు అన్ని ఫలాలు ఇచ్చాడు. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఇది కండిషన్ ఉంది, ఇది తినకూడదు, ఇది తినొచ్చు. తినొచ్చు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, తినకూడదు అన్నది ఒకటే ఉన్నది. ఇన్ని మానేసి అవుకు దానికోసం ఎందుకు వెళ్ళాలంట? మనిషికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైతే వద్దంటామో, పిల్లలు కూడా చూడండి, ఏదైతే వద్దంటామో ఎందుకు అదే చేస్తూ ఉంటారు అన్నమాట. ఆమేన్. చూడండి ఇక్కడ ఎంత బాగుంది మాట. నీ ఉపకారం బలవంతం చేతనైనట్టుగా కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను. నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టం లేదు. సమ్మతి, నీ అనుమతి. దేవుడు నీ దగ్గరికి రావాలన్నా కూడా నీ అనుమతి అడుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతివాని ద్వారబంధమునకు వచ్చి తలుపు ఏం చేస్తున్నాడంట? తట్టడం అంటే ఇలాగనమాట, కొట్టడం అంటే ఇలాగా, గుద్దడం అంటే అయ్యేమి చేయట్లేదు, పద్ధతిగా తలుపు తడుతున్నాడంట. అంటే ఎంత కాన్షియస్గా ఉండాలి నువ్వు? ఎవరో తట్టారంటేనే నెమ్మదిగా ఇలా తట్టాడు అనమాట. నువ్వు కాన్షియస్గా ఉన్నావు అనుకో, వింటే ఓపెన్ చేస్తే ఆయన లోపలికి వస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడంట. ఆమేన్. భోజనం చేస్తాం అంటే ఏంటి అర్థం? ఎప్పుడు భోజనం చేస్తారు చెప్పండి మీరు? ఎవరినైనా మనం భోజనానికి పిలిస్తే ఎప్పుడు పిలుస్తాం? హ్యాపీ మూమెంట్లోనే కదా భోజనాన్ని ఎవరైనా పిలిచామంటే. అంటే దేవుడు నీతో భోజనం చేయాలంటే నీకున్న సమస్యలన్నీ పరిష్కరించి నీ జీవితంలో అద్భుతాలు చేసి ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి యేసయ్య వస్తున్నాడంటే నువ్వు డోర్ ఓపెన్ చేస్తే మాత్రమే. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు డోర్ క్లోజ్ చేసి కూర్చున్నావు, నువ్వు నోరు మూసి కూర్చున్నావు. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది అలాగే కూర్చున్నారన్నమాట, స్టాట్యూలాగా, విగ్రహంలాగా. ప్రార్థన చేసినా కూడా అలాగే కూర్చుంటారు, కనీసం ఇంట్లో అయినా అలా కూర్చుంటారు. ప్రియులారా, మీరు గమనించాలి, మీరు నోరు తెరవనంత కాలం ఖచ్చితంగా ఏం పొందుకోలేరు. పలికితే కలుగుతుంది. ఏం పలకాలి? ఏది కావాలో అది పలకాలి. మెడికల్ షాపులోకి వెళ్ళినప్పుడు మనం షుగర్కి ట్యాబ్లెట్ ఉందా, బీపీకి సిగరెట్ ఉందా అని చెప్పి ఉందన్నాడు ఆయన. అయితే నాకు హెడేక్ ట్యాబ్లెట్ అంటే ఎలా ఉంటుంది? మనకు కావాల్సింది ఏంటి? హెడేక్ ట్యాబ్లెట్. కాబట్టి డైరెక్ట్గా దడగాలి, తీసుకోవాలి, వచ్చేసేయాలి. ఈ షాపులు ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా అని మనకు అనవసరం అదంతాను. ఈ రోజున మన ప్రార్థనా విధానంలో కూడా ఇదే మాట. నీకు ఏది కావాలో, దేని గురించి కావాలో అది అడగటం మానేశారు, దాన్ని పలకటం మానేశారు. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఏది కావాలో అది అడిగామనుకోండి, ఖచ్చితంగా యోహాను సువార్త 14:14 దేవుడు చెప్తాడు అన్నమాట, మీరు నా నామన ఏది అడిగినా దాన్ని నేను చేస్తాను. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలను. నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టమో లేదు. ఆమేన్. ఎఫెసీ పత్రికలో ఇంకో మాటను చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచి నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడాలి ప్రియులారా, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. యేసు ప్రభువుని తండ్రి ఏమో ఎల్లు భూలోక రాజ్యాన్ని అని చెప్పలేదు. ఆయనకు ఆయన ఇష్టపడి మనస్ఫూర్తిగా, మనుషులందరూ కూడా పాపంలో, శాపంలో ఉన్నారు. ఆదాముకు దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. మళ్ళా అధికారం రావాలంటే ఒక నీతిమంతుడు వెళ్ళాలి. నీతిమంతుడు రక్తం ద్వారా, నీతిమంతుడు చిందించేటువంటి బలియాగం ద్వారా కోల్పోయిన అధికారం మళ్ళీ తిరిగి దక్కుతుంది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మరి ఎవరుంటారు అని చెప్పి దేవుడే స్వయంగా భూలోక రాజ్యానికి వచ్చాడు. ఆయన ఎవరో పిలిస్తే వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఆయనకు ఆయన స్వయంగా వచ్చాడు. ఆమేన్. ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది, తీసుకొనుటకు కూడా అధికారం ఉంది. కాబట్టి ఈరోజున దేవుడు నిన్ను ప్రేమించి కృపచేత, ఈ మాట చాలా విలువైంది, రాసి పెట్టుకోండి. 6వ వచనం 5వ వచనం, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప అంటే ఏంటి అసలేని? గ్రేస్. కృప అంటే ఏంటి? చాలామంది పేరు పెట్టుకుంటారు ఇక్కడ. నాకు తెలిసి చాలామందికి అర్థం తెలియదు అన్నమాట. కృప అంటే ఏంటంటే, ఒక బాగా ఆస్తిపరుడు ఉన్నాడు,
ఆయన ఇంట్లో ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. సో ఒకరోజు ఒక దొంగ ఏం చేశాడంటే, కుమారుడు లేడనుకున్నాడు. ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఒక్కడే కదా, ఆల్రెడీ ఆయన ముసలాయన కాబట్టి నిద్రపోతుంటాడు అని మిడ్ నైట్లో దొంగతనానికి వచ్చాడు. దొంగ ఏదో శబ్దం అయ్యేసరికి ఈ కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి దొంగ రావడం చూసి కుమారుడు లేచాడు, దొంగకు ఎదురెళ్ళాడు, దొంగతో యుద్ధం చేశాడు. కానీ దొంగ ఏం చేశాడు, తన చేతిలో కత్తి ఉంది కాబట్టి ఆ కత్తితోటి కుమారుడి మీద దాడి చేస్తే కుమారుడు చనిపోయాడు. సో ఈ లోపల కంప్లైంట్ ఇచ్చాడు తండ్రి, పోలీసులు వచ్చారు, దొంగ దొరికాడు, మర్డర్ చేశాడు కాబట్టి శిక్షకు శిక్ష, మరణ శిక్ష పడ్డది. ఆయనకి మరణ శిక్ష పడ్డది. అప్పుడు ఈ తండ్రి వచ్చాడు అనమాట. తండ్రి వచ్చి కోర్టులో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అయ్యా నాకున్నది ఒక్కనొక కుమారుడు, చాలా ఆస్తి ఉంది, కానీ ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నా ఇంటికి వచ్చాడు, దొంగతనానికి వచ్చాడు, నా కుమారుని చంపేశాడు. కాబట్టి నాకు ఎవ్వరు లేరు, నా ఆస్తి అంతటికి వారసుడిగా ఈ యొక్క దొంగనైనా నా కుమారుడిగా స్వీకరిస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఉరిశిక్షకు పాత్రుడు, ఈ వ్యక్తి బ్రతకడానికి యోగ్యత లేదు, ఈ వ్యక్తి జీవితం మీద ఆశ లేవు ఇంకా. అటువంటి వ్యక్తిని ఏం చేయడంట, యజమాని దొంగనే, హత్య చేసినవాడిని, తన కుమారుని చంపినవాడిని, తనకి అపకారం చేసినవాడిని ఉపకారం చేసి కొడుకుగా స్వీకరించాడంట. ఆమేన్. దీన్నే ఏమంటారు తెలుసా? కృప. దేనికి యోగ్యులం కామో దానికి యోగ్యులుగా చేసేటువంటిది, దేనికి అర్హులము కామో దానికి అర్హులుగా చేసేటువంటి దాన్నే కృప అంటారు. ఈరోజున మనం ఇక్కడ కూర్చోవడానికి యోగ్యులం కాదు, ఈరోజున మనం ఇక్కడ నిలబడడానికి యోగ్యులం కాదు, ఈరోజున మన జీవిస్తున్న జీవితానికి మనం యోగ్యులం కాము. కానీ ఇదంతా కూడా దేవుడు ఏం చేశాడు, ఉచితముగా కృపచేత మనకు అనుగ్రహించినాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉపకారం అనేటువంటిది చాలా సింపుల్గా తీసుకుంటారు చాలామంది. దాని గురించి నేను చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవానిగాను, కొందరిని ప్రభుత్వములు, కొందరిని భాషలు మాట్లాడేవారు. సో ఇక్కడ ఉపకారం అనేటువంటిది ఎలా వచ్చిందంటారు? మనకు దేవుడు ఆల్రెడీ చూడండి ఇక్కడ నియమించాడంట. దేవుడు గమనించాలి, దేవుడు సంఘములో కొందరిని నియమించాడు. ఇది దేవుడు నియమించిన నియమము. అందరూ చెప్పండి, ఇది దేవుడు నియమించిన నియమం. దీనికి ఒక ప్లేస్ కూడా ఇచ్చాడు. మనకి తెలుగులో అయితే మొదట ఇలా ఉన్నది కదా, ఇంగ్లీష్లో చదవనుకోండి, గాడ్ హ్యాస్ అండ్ సేమ్ ఇన్ ద చర్చ్ 28 చూడండి. ఫస్ట్ అపోస్తల్స్, సెకండ్ ప్రాఫిట్స్. చూసారా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మరి ఉపకారం ఇప్పుడు చివరి పెట్టాడు దేవుడు. ఉపకారం కంటే ఇంకా చివరున్న ఏంటంట, 2 ఉన్నాయి ఇంకా చివర. ప్రభుత్వం అంటే ఎవరు? పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు. అబ్బో, మనం అసలు రాజకీయ నాయకుడు అంటే ఎంత గౌరవిస్తాం అసలు. 5 సంవత్సరాల పదవైన కానీ అది పెద్ద చాలా గొప్పదిగా ఫీల్ అవుతారు. 5 సంవత్సరాలు చేసిన కానీ జీవితానికి సరిపడి సంపాదించుకుంటూ ఉంటారు కదా. దాని తర్వాత భాషలు అయ్యి బాబా, అసలు భాషల్లో మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేవునాత్మ చేత నింపబడ్డారంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు. కానీ భాషలు మాట్లాడే వాళ్ళ కంటే, ప్రభుత్వాలు చేసేవాళ్ళ కంటే ఎవరు గొప్పోళ్ళంట? ఉపకారం చేసేవాళ్ళంట. హల్లెలూయా. అసలు ఈ యొక్క క్రమం మీరు గమనించారనుకోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇట్లాగా ఈ వరుసలో ఉపకారం అనేటువంటి లాస్ట్లో లేదు. మనం ఎప్పుడు ఉపకారం చేస్తాం ఎవరికన్నాను? ఉంటేనే, కుదిరితేనే, అవకాశం ఉంటేనే. కానీ నువ్వు ఉపకారం చేస్తావంటే ఒక ప్రభుత్వం చేసే వ్యక్తి కంటే నువ్వు పైన ఉన్నట్లు లెక్క. ఉపకారం చేస్తావంటే ఆత్మవరాల చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతున్న వ్యక్తి కంటే నువ్వు పైన ఉన్నట్లు లెక్క. ఆమేన్. కాబట్టి ఉపకారం అనేటువంటి చిన్న విషయంగా మీరు భావించొద్దు. ఉపకారమును ధర్మమును మనకు తెలుగులో అలాగ ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఆ మాట బాగుంటుంది అక్కడ. అండని వస్తుంది అనమాట, అంటే మరియు అని వస్తుంది. మనకు తెలుగులో కలిసిపోయినట్టు ఉంది అది మాట అర్థం. ధర్మం చేయాలంట. ధర్మం కూడా మనం వ్యక్తిని బట్టి చేయం, మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన సమృద్ధిలోంచి ఇస్తామన్నమాట. కాబట్టి ఉపకారం కూడా ఎలా ఉండాలంట?
పాత్రనేరి కాదు, వ్యక్తినేరి కాదు. ఆ పాస్టర్ గారు చూసారా, తేలుకు ఉపకారం ఎవరైనా చేస్తారా? నక్క గోతులో పడితే నలుగురు రాలేస్తారంట. ఎందుకంటే ఇది మా పొలం నాశనం చేసింది, ఇది మాకు అన్యాయం చేసింది, ఆ నలుగురు వచ్చి మంచి పని అయిందని చెప్పి నలుగురు 4 రాళ్ళేసి పూర్తి చేస్తారంట దాన్ని. కానీ దేవుడు చూడండి, తనకు అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేశాడు. తనని బాధ పెట్టిన వారిని కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన బాధ పెట్టలేదు, హింస పెట్టలేదు. దేవుడు ఒక్క మాట అనుకుంటే అన్నీ జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ మాట భలే అనిపిస్తుంది నాకు. చాలామంది, నేను వాళ్ళకి చాలా ఉపకారం చేశాను, ఇది రాంగ్ వర్డ్ అనమాట. వింటున్నారా? నేను వాళ్ళకి చాలా ఉపకారం చేశాను. ఎట్లా కాదు, దేవుడు నన్ను వాళ్ళకు ఉపకారం చేసే స్థితిలో పెట్టాడు. హల్లెలూయా! దేవుడు నన్ను వాళ్ళకు ఉపకారం చేసేలా చేశాడు. ఆమేన్. అంతే కదా, దేవుడు మనకిస్తే, దేవుడు మనల్ని అలా చేస్తే, ఆ స్థితిలో ఉంటేనే మనం అలా చేయగలుగుతాం. లేకపోతే మన వల్ల కాదు అదంతా కూడా. మీలో చాలామంది అన్నారు, నేను నీకు చాలా చేశాను, నీకు చాలా ఇచ్చాను. దశంభాగం ఇస్తాం మనం. యాక్చువల్గా దేవుడు 100 రూపాయలు ఇస్తే అందులో 10 రూపాయలు తిరిగి దేవుని సంధికి ఇస్తున్నాం. దేవుడి దాంట్లో 90% మనం వాడుకుని 10% ఇచ్చి ఏం చేస్తాం మనం? దానికి గొప్పగా చెప్తుంటాం అనమాట. ఇక్కడ కూడా మనం ఉపకారం, నేను ఉపకారం చేశాను అనే దానికంటే దేవుని కృపను బట్టి నన్ను ఉపకారం చేసేటువంటి వానిగా దేవుడు నియమించాడు. ఆమేన్. నియమించాడు. లూకాసు వార్త 6:35 మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, తొందరగా చదువుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 6:35 చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుడును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆమేన్. బా, ఈ మాట తీసుకుంటారు చాలామంది. ఏముంది ఇక్కడ? అప్పు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రెడ్ లెటర్లో ఉంది. అంటే యేసుప్రభువు స్వయంగా చెప్తున్నాడు. యేసుప్రభువు చెప్పాడు కదా మరి అప్పు ఇవ్వమని చెప్పి. నేను కూడా చెప్తాను అప్పు ఇవ్వమని. ఆశించి ఇవ్వద్దు, ఆశించకుండా ఇవ్వండి. ఆశించి ఇచ్చారనుకో నిద్రలేని రాత్రులు గడుపుతారు. రేపే ఇచ్చేస్తానంటారు. రేపు ఇచ్చేస్తే రేపటిదాకా ఆగమని చెప్పండి, ఇంకా అయిపోద్ది. మీరు ఇవ్వటం వల్ల తీసుకోవటం ఇంకేం ఉండదు. 24 అవర్స్ ఆగితే అంత క్లియర్ అనమాట. ఈరోజు తీసుకుని రేపు ఎలాగిస్తారు అసలేని? నిజంగా రేపు ఇచ్చే సామర్థ్యం ఉంటే ఈరోజు ఎలా తీసుకుంటారు? చాలామంది మోసపోతారు ఎలాగిచ్చి, చాలామంది. ఎందుకంటే రోజు ఇటువంటి వాళ్ళతో మాట్లాడుతుంటాను నేను. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, దుష్టుల ఎడల కృతజ్ఞత లేనివాడి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఆమేన్. బా, అసలు మనం ఇట్లాగ ఎవరైనా చేస్తే మళ్ళీ వాళ్ళ ముఖం చూస్తామా? జీవితంలో నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖం నీకు చూపించను. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తావు నా దగ్గరికి? ఏ ముఖం పెట్టుకుని వచ్చి సాయం అడుగుతావు? ఇక్కడ ఎంత బాగుంది మాట. మీరైతే ఎట్టి వారిని గుర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పియడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట హృదయం మీద ముద్ర వేసుకోవాలి మనం. ఏంటండి? హృదయం మీద ముద్ర వేసుకోవాలి. ఉపకారం చేయాలంటే వ్యక్తిని బట్టి కాదు, దేవుడిచ్చిన శక్తిని బట్టి చేయాలి, దేవుని కృపను బట్టి చేయాలి. ఎదుటి వ్యక్తి దగ్గర బురద ఉన్నది, దాన్ని పోగొట్టాలంటే నీళ్ళు ఉండాలి నీ దగ్గర. నీ దగ్గర నీళ్ళు లేవనుకో, నీ దగ్గర కూడా బురద ఉందనుకోండి, బురదను బురదతో కడగలేం, బురదను బురదతో కడగలేము. బురద పోవాలంటే మంచినీళ్ళు ఉండాలి. కాబట్టి ఎదుటి వ్యక్తి నువ్వు ఉపకారం చేయాలంటే నీ దగ్గర మంచిదనం ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథం 33:9 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఇర్మియా గ్రంథం 33:9 చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చినటువంటి వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమను బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందురు. ఆమేన్. దేవుడు నీకు చేసే ఉపకారాన్ని బట్టి జనులు ఏం చేయాలంట? భయపడాలి. ఆమేన్. జనులు భయపడాలంట. అటువంటి ఉపకారం నువ్వు పొందుకున్నావా? దేవుడు చేసిన ఉపకారం అనుభవిస్తున్నావా? అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఈ రోజున మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమన్నా ఉన్నదంటే,
క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. చాలామంది తృప్తి చెందట్లేదు. కారణం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారం తెలుసుకోలేదు వాళ్ళు. ఈరోజు నీకు వచ్చిన అనారోగ్యానికి దేవుడు ఆల్రెడీ ఎప్పుడో ఉపకారం చేశాడు. ఆయన పొందిన గాయంతో నీకు స్వస్థత వచ్చినది. ఆయన పొందిన గాయాలు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నువ్వు రోగంతో బాధపడుతున్నావు. నీకు రోగం, నీకు సమస్య రాకముందే పరిష్కారం దేవుడు ఇచ్చాడు. కరోనా వైరస్ వచ్చిన ఛానల్ కానీ వ్యాక్సిన్ కానీ పెట్టలేదు. ఈ లోపల చాలామంది పోయారు. మన దేవుడు అలా కాదు. నీకు సమస్య రాకముందే పరిష్కారం ఇచ్చేశాడు. హల్లెలూయా. నువ్వు సమస్యను అనుభవించకూడదని చెప్పి సమస్య లేకముందే పరిష్కారాన్ని ఆయన సృష్టించి పెట్టాడు. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి మీరు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడినది. ఏంటంటే, నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటి వరకు ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి. ఇక్కడ రాహాబు ఏం చేస్తుందంటే, వేగుల వారైనటువంటి యెహోషువ కాలేబులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉపకారం చేసింది, వాళ్ళని కాపాడింది. ప్రభు నామాన్ని బట్టి వచ్చారు, వాళ్ళకి సహాయం చేసింది. కాబట్టి ఆమె కూడా తిరిగి సహాయం పొందుకున్నదంట. ఆమేన్, ఆమేన్. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది ప్రియులారా, అది చదివి మనం ముగించుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. 20వ వచనం, రూతు 2:20లో చూసినట్లయితే, నయోమి బ్రతికి ఉన్న వారికి సచ్చిన వారికి ఉపకారం చేయట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాట? బోయాజు గురించి ఎవరు చెప్తున్నారు? నయోమి చెప్తుంది. బ్రతికి ఉన్న వారికి, చచ్చిపోయిన వారికి కూడా ఉపకారం చేస్తారా? చచ్చిపోయిన వాళ్ళకి ఉపకారం ఎలా చేశారా చెప్పాలి. అసలు బ్రతికున్న వాడికి మనం సహాయం చేయం. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది నాకైతే. నయోమి చెప్తుంది అనమాట, బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని. చచ్చిన వారికి కూడా ఉపకారం చేయటం మానడంట ఆయన. ఆయన ఎలా ఉండాలంట? యెహోవా చేత ఆశీర్వదించబడును గాక. ఆమేన్. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బోయాజు ఎవరికి సాదృశ్యం అనుకుంటున్నారు చెప్పాలి. బోయాజు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. బోయాజు ఎవరు అనుకుంటున్నారు? యెషయా తాత. సో సంథింగ్ యెషయా తాత ఎవరు అనుకుంటారు, వాళ్ళ రిలేషన్ అది. యేసు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చాడు? బోయాజు వాళ్ళ వంశం నుంచి వచ్చాడు యేసు ప్రభువు కూడా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, సచ్చిన వారికి ఉపకారం చేసేటువంటి స్వభావం ఎవరికి ఉందంట? దేవుడికి ఉంది, దేవుని బిడ్డలకు ఉంది. ఇక్కడ బోయాజు గురించి చెప్తుందా? బోయాజు వంశంలో నుంచే వచ్చాడు ఇంకొక ఆయన. ఎవరు? దావీదు. జాగ్రత్తగా గమనించాలి. దావీదుకి ఫ్రెండ్ ఎవరంటే యోనాతాన్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. ఒకనొక రోజు వచ్చింది, సౌలు రాజ్యాన్ని కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దావీదు రాజు అవుతాడని చెప్పి యోనాతాన్కి తెలుసు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఉండవలసిన సమయంలో, ఉండవలసిన ప్లేస్లో, ఉండవలసిన వ్యక్తుల మధ్య లేకపోతే అనుభవించకూడనటువంటి సమస్యలు అనుభవిస్తారు. యాక్చువల్గా యోనాతాను దావీదు ఫ్రెండ్సే కదా. మరి యోనాతాను ఎక్కడ ఉండాలి? దావీదు దగ్గర ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఎందుకంటే రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈరోజు మనలో చాలామంది ఇలాగే రిలేషన్షిప్ అని, తెలిసిన వాళ్ళని ఇట్లాగా. అప్పుడు నీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తావా? నీ రోగానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తావా? చాలామంది ఇది చేస్తారు, తెలిసినోడు మనకు దగ్గరగానే వెళ్తుంటారు, మన రోగానికి సంబంధించింది కాకుండా. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడంటే, చాలా సమస్యలు కూడా వెళ్ళాడు. అయితే సౌలుని దేవుడు అప్పగించిన కూడా ఏం చేయలేదు. ఒకనొకసారి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయారు వీళ్ళు. యోనాతాను చనిపోయాడు, సౌలు ఇంకా చనిపోలేదు. జాగ్రత్త గమనించాలి. తర్వాత పరిస్థితులు కొన్ని రోజులకి సర్దుమణిగా అంత అయిపోయింది. ఈ యోనాతాను కూడా కొడుకున్నాడంట. యోనాతానికి ఒక కొడుకున్నాడు. ఈ కొడుకు ఏం చేస్తున్నాడంటే, లోదుబారు అనేటువంటి ఒక గ్రామం, ఒక ఎక్కడో మూలన ఎక్కడో నివసిస్తున్నాడు. అయితే దావీదు రాజు అయిపోయాకంట, నేను ఉపకారం చేయడానికి ఎవరన్నా మిగిలి ఉన్నారా? ఎవరి వంశంలోను? యోనాతాను వంశంలో.
ఎందుకంటే యోనాతానికి నేను మాట ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతానికి నేను ఇచ్చిన మాట ప్రకారం యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేస్తాను. అంటే ఎవరిని బట్టి ఇప్పుడు ఉపకారం చేస్తున్నాడు? చచ్చిపోయిన వారిని బట్టి. ఇప్పుడు ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, చచ్చిన వానికి నీ ఉపకారం చేయటం మానని. ఆమేన్. అంటే ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? బోయాజు నుంచి. బోయాజుకి ఎలాగొచ్చింది? ఇది దేవుని స్వభావం. బోయాజుకి వచ్చింది, యెషయాకి వచ్చింది, ఎవరు దావీదుకి వచ్చింది. కాబట్టి ఏమన్నాడు? చనిపోయిన యోనాతాన్ని బట్టి బ్రతికున్నటువంటి అవిటివాడైనటువంటి కుంటివాడైనటువంటి ఎక్కడున్నా వెతికిరండి అని చెప్పి తీసుకొచ్చాడంట. ఇక్కడ చాలా మర్మం దాగి ఉన్నది. ఆయన పేరు ఏంటంటారు? మెఫీబోషెత్. మెఫీబోషెత్ అంట యుద్ధం జరుగుతుంటేనే యోనాతాను దాది అంటే ఈ మెఫీబోషెత్ని పెంచడానికి ఒక ఆయామని పెట్టుకున్నారంట. ఈ ఆయామ ఏం చేసిందంటే పరుగుని వెళ్తా ఉందంట. వెళ్తున్నప్పుడు ఇటు బిడ్డ జారిపోయాడంట. చిన్నోడు సంక్రమణ బిడ్డ జారిపోయాడంట. జారిపోయి కాలు మిల్లడ్డది. ఆ కాలు ఏమైపోయిందంటే మరి అప్పుడు ట్రీట్మెంట్ లేదు ఏంటి లేదు తెలియదు, కానీ ఆ కాలు అలాగే ఉండిపోయింది. అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయిపోయాడు. అంటే నడవలేడు ఇంకా. అలాగే అయిపోయింది అన్నమాట జీవితం అంతా కూడా. పెద్దోడైపోయాడు అలాగా. అయితే రాజు ఏం చేశాడంటే పిలిచి ఉపకారం చేయాలనుకున్నాడంట. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా మంచి స్థితిలోకి వెళ్ళాక మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ లేకపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి సహాయం చేయడానికి మీరు ఇష్టపడాలి. ఆమేన్. ఎప్పుడైతే దావీదు సర్చింగ్ చేస్తున్నాడంట, ఎస్ మెఫీబోషెత్ ఉన్నాడు అంటే పట్టుకురండి అంటే, అయ్యి బాబా అయిపోయింది, ఇంకా మొత్తం మా వంశం అంతా పోయింది, నేను ఒక్కడే మిగిలి అనుకున్నాను, నన్ను కూడా లేపేస్తారేమో అనుకున్నాడంట. భయపడ్డాడంట. వచ్చిన వెంటనే కాళ్ళ మీద పాదాల మీద పడిపోయాడంట. ఎవరు? మెఫీబోషెత్. అప్పుడు నువ్వేం బాధపడద్దు, నీ తండ్రిని బట్టి నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి ఏం చేశాడంట, రాజుగారు ఏ బల్ల మీద అయితే భోజనం చేస్తున్నాడో, రాజుగారు ఏ టేబుల్ మీద అయితే భోజనం చేస్తున్నాడో అదే టేబుల్ మీద భోజనం చేసే అవకాశం మెఫీబోషెత్కి వచ్చిందంట. ఆమేన్. దేని బట్టి వచ్చింది? యోగ్యతను బట్ట, అర్హతను బట్ట, కృప. అర్హుడు కాదు కానీ అర్హత వచ్చింది వాళ్ళ నాన్న బట్టి. గమనించాలి ప్రియులారా, 2 కాళ్ళు పంచేవు. దావీదేమో ఇటువైపు కూర్చున్నాడు, యోనాతాను అటువైపు కూర్చున్నాడు. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇక్కడ వరకు సమానంగానే ఉన్నారు ఇద్దరు కూడా. కానీ మెఫీబోషెత్ హ్యాండిక్యాప్డ్, కాళ్ళు లేవు, కాళ్ళు పనిచేయవు అనేటువంటి విషయం తెలియట్లేదు. ఎందుకని అంటారు? ఎందుకని? ఇదేంటిది? భోజనం బల్ల. ఈ బల్ల కిందకి ఎప్పుడైతే వచ్చాడు ఆయన, ఈ బల్ల కిందకి ఆయన కాళ్ళు ఎప్పుడైతే వెళ్ళాయో ఆయన అంగవైకల్యం అంతా కూడా కప్పివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధన బల్ల కిందకి, ఈ యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వస్తావో నీ లోపమంతా కూడా కప్పివేయబడుతుంది. ఆమేన్. పైగా అంత లోపం ఉన్నా కూడా రాజుగారు తినే ఫుడ్ రాజరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మెఫీబోషెత్. ఈరోజు నీ జీవితంలో విడవబడిన వ్యక్తిగా ఉన్నావేమో, దూరంగా ఉన్నావేమో, నిన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనుకున్నావేమో. దేవుడు నిన్ను ఉపకారం చేయడానికి, నీకు ఉపకారం చేసే వ్యక్తులు నియమించాడు ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో నీకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మార్చి, నీ గతిని మార్చి, ఎక్కడో లోతువారు భయంకరమైనటువంటి స్లమ్ ఏరియాలో జీవిస్తున్నటువంటి మెఫీబోషెత్ని తీసుకొచ్చి రాజరికం అనిపించేలా చేశాడు దావీదు. ఆమేన్. దావీదు దేవునికి సాదృశ్యం. ఈ రోజున మెఫీబోషెత్ లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావేమో, విడవబడిన వ్యక్తిగా ఉన్నావేమో, ఊరికి దూరంగా ఉన్నావేమో, సమస్యలకు దగ్గరగా ఉన్నావేమో, అంధకారంలో ఉన్నావేమో, అయోమయంలో ఉన్నావేమో, ఆందోళనలో ఉన్నావేమో, ఎటువంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నావేమో, నా అన్నవారు ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను పిలిచి తన నిబంధన దగ్గరకు వచ్చినట్లయితే, తన నిబంధన మందసం దగ్గరకు వచ్చినట్లయితే, నీ యొక్క అంగవైకల్యం, నీ యొక్క లోపం, నీ యొక్క అప్పు, నీ యొక్క సమస్య, ప్రతి దాన్ని కొట్టివేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేశాడు. నువ్వు నమ్మినట్లయితే దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. బలపరచబడ్డారా? ఆశ్రయించబడ్డారా? మరి సమయంలో గమనించాలి ప్రియులారా, చాలా రోజులుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం సర్వీసు మార్నింగ్కి మార్చాలని చెప్పి. విచిత్రంగా దేవుడు గొప్ప మార్గాన్ని రాత్రి ఓపెన్ చేయడం జరిగింది. మరి అమృతవాణి బిల్డింగ్ ఫాదర్ గారు రాత్రి ఫోన్ చేసి, జోషులాగా మార్నింగ్ టైం ఖాళీ అయింది, 11 o'clock నుంచి నువ్వు వాడుకోవచ్చు అని చెప్పారు. హల్లెలూయా. మరి నెక్స్ట్ సండే నుంచి మన సర్వీస్ మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది 11 o'clock. ఎందుకంటే వరంగల్ నుంచి ఇంకా చాలా దూరం నుంచి చాలామంది రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మనకి ఈవినింగ్ 8:30 అయిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలామంది చాలా దూరం నుంచి వస్తున్నారు. 11 అయిపోతుంది, 11:30 అయిపోతుంది.
సో చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది వస్తున్నారు ఇంకా మళ్ళీ రావట్లేదు వాళ్ళు. ఎందుకంటే వామ్మో మనం ఇంటికి వెళ్తే ఇంత సమయం అవుతుంది, ఇంత టైం అవుతుంది అని చెప్పేసి. సో ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో మే 25 మేము సండే సర్వీస్ స్టార్ట్ చేసాం. ఈరోజు నవంబర్ 9వ తారీఖు. ఈరోజు వరకు దేవుని మహాకృపను బట్టి ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఈ టైం మేము కొనసాగించాం. ఎందుకంటే అందరికి కన్వీనియంట్గా ఉంటుంది వస్తారని చెప్పి. మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఇట్లాగే వెళ్ళటం సబబు కాదని అనిపించింది నాకు. సరే మార్నింగ్కి మార్చి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ సర్వీస్ క్లోజ్ చేయము, కొంతకాలం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం దేవుడు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి. కాబట్టి ఈ వారం నుంచి ఈ యొక్క 5:30 సర్వీస్ అనేటువంటిది ఇదే లాస్ట్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ సండే నుంచి 11 o'clock సర్వీస్. ఆమెన్, హల్లెలూయా. మరి ఎంతమందికి కుదురుతుంది 11 o'clock రావటం? వావ్, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి చాలా విస్తారమైనటువంటి జనం రాబోతున్నారు నేను నమ్ముతున్నాను. దేవుడు ఏది చేసినా కూడా ఒక ప్రణాళికతోటి, ఒక సిస్టమ్ తోటి చేస్తూ ఉంటుంటాడు, నడిపిస్తూ ఉంటుంటాడు. దేవుడు ప్రణాళికకు మనం లోబడినప్పుడు మంచి మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఒక పాట పాడిన తర్వాత చివరిగాను ఆశీర్వాద ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా గమనించాలి. మరి ఇంకా నెక్స్ట్ సండే నుంచి లైవ్ అనేటువంటిది మార్నింగ్ 11కే వస్తుంది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటే వేరు లేరన్నా అనే పాట పాడి దేవునామాన్ని మహిమపడతాం. థ్యాంక్ యూ జీసస్.
మోకరిందాం, ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, మరి యొక్క ఆదివారపు సాయంకాలపు ఆరాధన ఇంతవరకు అద్భుతంగా జరిగించావు. మరి ఉపకారం అనేటువంటి దాని విషయంలో అనేక విషయాలు మాకు తెలియజేస్తావు. ఇక నుంచి ప్రతి వారు కూడా నా ప్రభా మరి యొక్క ఉపకార ధర్మం చేయక ఉండకుండానట్లు నా ప్రభా ప్రతి వారు చేయటకు కృప చూపించి నడిపించి ఉపకారం చేసే స్థితిలో ఉంచినందుకు వందనాలు. ఈరోజు నీ యొక్క ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకున్నవారు ఆన్లైన్లో ఎక్కడైతే నా ప్రభా మరి చూస్తున్నారు అందరం జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నా ప్రభా మరి మరలా ఆదివారం నుంచి ఉదయం 11 గంటల నుంచి జరగబోతున్నటువంటి ఆరాధనకు అంతటికీ సమకూర్పునిచ్చి నీ చిత్తానుసారంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మార్గాలను సరళం చేసినందుకు వందనం చెల్లిస్తూ ఈ బిడ్డలు వచ్చిన వారు అందరిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదలిచ్చావు, గొప్ప కార్యం చేస్తావు. సమస్త మహిమానికే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గు, యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.